ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు శుభవార్త. 2025 సంవత్సరంలో మొత్తం 365 అంశాలను మీతో పంచుకోబోతున్నాము. జనవరి 1వ తేదీ నుండి ప్రతిరోజు ఒక అంశము మరియు దానికి సంబంధించిన వాక్యమును పంచుకుంటాము. దయచేసి ఆ వాక్యములను వినండి, ధ్యానించండి మరియు ఆశీర్వదించబడండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ స్నేహితులతో పంచుకోండి. ధన్యవాదాలు. 110th డే టాపిక్ వినోదం. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అచితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభావము నెక్కువగా ప్రేమించువారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనము. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. కీర్తనల గ్రంథము 101వ అధ్యాయము 3వ వచనము. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చెయ్యుడి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనము. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనము. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఆమేన్.